క్రీడాకారులు కసి పట్టుదలతో క్రీడలలో రాణించవచ్చునని రాష్ట్ర క్రీడలు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ ఖేల్ ఉత్సవ్ 3K రన్ కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ నుండి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించారు. రన్వేలో ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుయాష్కి గౌడ్, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ శివసేనారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, టీపీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశంలో 5 అంచెల వ్యవస్థ కానివ్వండి పెద్ద ఎత్తున ఈ దేశానికి అందించిన వ్యక్తి. ఇంకా ఆ కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి కుటుంబం ఈ దేశానికి నుంచి బయట మొన్న తెలంగాణ సాధించేంత వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి సబండ వర్గాలు, వీర బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ప్రాణ త్యాగం చేసిన తర్వాతనే తెలుస్తుంది ఆ వ్యక్తి విలువ. కానీ కొంతమందికి మాత్రం ప్రాణ త్యాగం చేసిన తర్వాత కూడా ఎక్కడ వారి పేరు వస్తుందో అనేటువంటి ఒక కుటిల బుద్ధితో రకరకాల మాట్లాడతాం. ఆనాడు నెహ్రూ గారు కానివ్వండి, ఇందిరా గాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, పూర్తిగా ఈ దేశం కోసం తమ సర్వ సుఖాలను జీవితాన్ని కూడా పణంగా పెట్టి సబండ వర్గాలు బాగుపడాలా, ఈ దేశం సువిశాల భారతదేశం, ఈ దేశంలో అన్ని వర్గాలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళకు తెలుసు త్యాగం విలువ. మాటలు చాలా మాట్లాడతాం, ఆచరణ రూపమే చాలా కఠినంగా ఉంటుంది. సరే, ఆయన పార్టీ తరఫున మధుయాష్ ఆధ్వర్యంలో మమ్మల్ని పిలవడం, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం మరుగున పడవద్దు. ఎప్పుడు కూడా శ్రీపాల్ రెడ్డి గారు, గణేష్ గారు, అందరూ కూడా మీరు ఆర్గనైజ్ చేసిన దానికి పార్టీ డివిజన్ అధ్యక్షులకి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, స్పోర్ట్స్ మెన్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈ ప్రాంతానికి మీరు సాదర్గఢ్ దాటినకున్న ఒకే ఒక పెద్ద స్టేడియం, వేలాది మంది విద్యార్థులు ఇక్కడ స్పోర్ట్స్ కొరకు వస్తారు. గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీ యొక్క కృషి ప్రత్యక్షత కూడా అవసరం. ఇక్కడ మొన్నటి సమ్మర్ క్యాంప్లో 2000 మంది పైన రిక్వెస్ట్ ఎంత వచ్చారు. మనకు అందరికీ అదృష్టం ఏంటంటే వాళ్ళ సంతోషకర విషయం, పట్టుదలతోటి ప్రతిరోజు ఉదయం 4:30కే ఈజ్ అ రియల్ స్పోర్ట్స్ మ్యాన్ మన గౌరవ క్రీడా శాఖ మంత్రి. ఈజ్ అ ట్రూలీ స్పోర్ట్స్ మ్యాన్. ఆయనతో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కార్లు వచ్చినప్పుడు చెప్తా ఉంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఉండడం, ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా చాలామంది మన యువకులు ఈ స్పోర్ట్స్ జాకెట్ కాదు ఎవరు బీ ఫిట్. సో అందరూ కూడా రెగ్యులర్ స్పోర్ట్స్ ఉండి నేర్చుకోవాలి. శ్రీపాల్ వాళ్ళ మీద ఇంకా దగ్గర వెయిట్